ముంబై ఇండియన్స్ నుండి రోహిత్ శర్మ దూరం అవ్వనున్నాడా అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్లో సడన్ గా విపరీతమైన నొప్పితో బాధపడుతూ రిటైర్డ్ హార్ట్ అయి మ్యాచ్ నుండి వెళ్లిపోయిన రోహిత్ తన తర్వాతి మ్యాచ్లకు అందుబాటులో ఉండడని సమాచారం. ఇదే జరిగితే ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్లో ఎక్కడి చివర్లో ఉన్నా ముంబై ఇండియన్స్ టీంకు ఇది పెద్ద దెబ్బే అవుతుంది. అయితే అసలు రోహిత్ శర్మకి ఏమైంది? గత మ్యాచ్లో మధ్యలోనే ఎందుకు రిటైర్డ్ అయి వెళ్లిపోయాడు? రోహిత్ హెల్త్ కండిషన్ గురించి డాక్టర్స్ ఏమంటున్నారు? ఒకవేళ రోహిత్ ఆడకపోతే ముంబై ప్లాన్ బి ఏంటి? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై కామెంట్ చేస్తున్న ఆ మాజీ క్రికెటర్స్ ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో రోహిత్ శర్మ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మనం వాంకడే స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూసుకుంటే, ముంబై ఇండియన్స్ 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. రోహిత్ శర్మ మరియు ర్యాన్ రికెల్టన్ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించారు. రోహిత్ శర్మ కేవలం 13 బాల్స్లోనే 19 రన్స్ స్కోర్ చేసి మంచి టచ్లో కనిపించాడు. అయితే 6వ ఓవర్ నడుస్తున్న టైంలో ఒక క్విక్ సింగిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రోహిత్ తన కుడితొడ వెనక భాగంలో అంటే హ్యామ్స్ట్రింగ్లో ఏదో అసౌకర్యాన్ని గమనించాడు. వెంటనే టీం ఫిజియో నితిన్ పటేల్ గ్రౌండ్లోకి వచ్చి రోహిత్ని పరీక్షించారు. కొద్దిసేపు చర్చలు జరిగిన తర్వాత రోహిత్ మరింత రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించుకుని రిటైర్డ్ హట్గా గ్రౌండ్లో నుండి వెళ్లిపోయాడు. ఆ టైంలో రోహిత్ ముఖంలో కనిపించిన నొప్పి, స్టాండ్స్లో ఉన్న అతని భార్య రితికా సజ్దే ఆందోళన చెందుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక రోహిత్ మ్యాచ్ నుండి తప్పుకోవడంతో ముంబై ఆశలు ఆవిరయ్యాయి. చివరకు 18 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. రోహిత్ శర్మ గాయం గురించి వచ్చిన తాజా మెడికల్ అప్డేట్స్ ముంబై అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మ్యాచ్ ముగిసిన వెంటనే రోహిత్కు హ్యామ్స్ట్రింగ్ స్కాన్ను నిర్వహించారు. అయితే ఆ మెడికల్ రిపోర్ట్లు ఇన్కంక్లూజివ్గా వచ్చాయి. అంటే గాయం తీవ్రతపై స్పష్టమైన ఆధారాలు లభించలేదు. స్కాన్లలో కండరాల చిరుగు ఉన్నట్లు ఖచ్చితంగా తేలలేదు. అయితే అది కేవలం కండరాల బిగుతు మాత్రమేనా, లేక గ్రేడ్ 1 స్ట్రెయిన్ అనేది వైద్య బృందం ఇంకా నిర్ధారించలేదు. రోహిత్ వయసు ఇప్పుడు 38 ఏళ్లు కాబట్టి సాధారణంగా ఈ వయసులో హ్యామ్స్ట్రింగ్ గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక మంగళవారం నాడు జరిగిన ముంబై ఇండియన్స్ సుదీర్ఘ ప్రాక్టీస్ సెషన్కు రోహిత్ శర్మ హాజరు కాలేదు. కనీసం అతను స్టేడియానికి కూడా రాలేదని వార్తలు వచ్చాయి. బుధవారం నాడు మాత్రం అతను నెట్స్లో కొంతసేపు తేలికపాటి జాగింగ్ మరియు త్రోడౌన్స్ను ఎదుర్కొన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది ఒక చిన్న ఆశాకిరణం మాత్రమే. ఇక ముంబై ఇండియన్స్ ప్రస్తుత పరిస్థితిని చూస్తే అది చాలా దారుణంగా ఉంది. పాయింట్ల పట్టికలో వారు 9వ స్థానంలో ఉన్నారు. ఆడిన 4 మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క విజయం, అది కూడా ఆఖరి స్థానంలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్పై మాత్రమే సాధించారు. వరుసగా 3 ఓటములు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఇదే సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల జడివాన కురుస్తోంది. మాజీ టీమిండియా ఓపెనర్ సరగోపన్ రమేష్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని మెడియోకర్ అని పిలిచారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ చేసిన నిర్ణయాలు, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాను పవర్ ప్లేలో కేవలం 2 ఓవర్లు మాత్రమే వాడి మళ్లీ 17వ ఓవర్ వరకు తీసుకురాకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు. అంటే టీంలోని మెయిన్ బౌలర్ 10 ఓవర్ల పాటు మ్యాచ్లో లేకుండా పోయాడు. వాంకడేవర్ వంటి స్టేడియంలో 2 చివర్ల నుండి స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం కార్డినల్ సిన్నని ఆయన ఘాటుగా విమర్శించారు. హార్దిక్ తీసుకునే నిర్ణయాలు రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్లను కూడా అయోమయంలో నెట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా దూసుకుపోతోంది. వారు ఆడిన 4 మ్యాచ్లో 3 విజయాలు మరియు 1 మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో 7 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నారు.
పంజాబ్ జట్టులో క్లారిటీ మరియు స్థిరత్వం కనిపిస్తోంది. ముఖ్యంగా వారి ఓపెనర్ ప్రియాంష్ ఆర్య పవర్ ప్లేలో 188 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లకు పీడకల్లా మారాడు. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో 10 రన్ రేట్తో పరుగులు చేస్తోంది. ఇది వారి దూకుడుకు నిదర్శనం. యుజ్వేంద్ర చాహల్ తన స్పిన్తో మధ్య ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యాలను చాహల్ గతంలో తలో 4 సార్లు అవుట్ చేశాడు. ఇది నేటి మ్యాచ్లో ఒక కీలకమైన బ్యాటిల్ కానుంది. రోహిత్ శర్మ ఒకవేళ నేటి మ్యాచ్కు అందుబాటులో లేకపోతే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో భారీ మార్పులు జరగవచ్చు. రోహిత్ స్థానంలో క్వింటన్ డీకాక్ను తుది జట్టులోకి తీసుకువచ్చే అవకాశముంది. డీకాక్ వస్తే ర్యాన్ రికల్టన్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. కానీ దీనివల్ల ముంబై తమ ఓవర్సీస్ కోటాలో ఒక బౌలర్ను కోల్పోవాల్సి ఉంటుంది. అంటే ట్రెంట్ బోల్ట్ను పక్కన పెట్టి దీపక్ చాహర్తో ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి రావచ్చు. మరో ఆప్షన్ ఏమిటంటే నమన్ ధీర్ను ఓపెనర్గా ప్రమోట్ చేయడం. నమన్ ధీర్ కూడా తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముందే ప్రకటించాడు. యువ ఆటగాడు డానిష్ మలేవార్ కూడా రోహిత్ స్థానంలో ఓపెనర్గా వచ్చే అవకాశం లేకపోలేదు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ త్వరలోనే జట్టుతో చేరనున్నాడని, ఒకవేళ అతను సమయానికి వస్తే ముంబైకి అది పెద్ద ప్లస్ అవుతుందని యాజమాన్యం ఆశిస్తోంది. వాంఖరే స్టేడియం పిచ్ మరియు వాతావరణ పరిస్థితులు కూడా నేటి మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయనున్నాయి. వాంఖడే పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటుంది. ఇక్కడ బౌండరీలు చిన్నవిగా ఉండటం మరియు అవుట్ఫీల్డ్ వేగంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఈ సీజన్లో ఇక్కడ జరిగిన మ్యాచ్లన్నీ 220కి పైగా స్కోర్లను నమోదు చేశాయి. నేడు ముంబైలో ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ హ్యూమిడిటీ 74% వరకు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల రెండో ఇన్నింగ్స్లో విపరీతమైన మంచు కురిసే అవకాశం ఉంది. ఇది బౌలర్లకు బంతిని గ్రిప్ చేయటం కష్టతరం చేస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా చేజింగ్ చేయడానికే మొగ్గు చూపుతుంది. జస్ప్రీత్ బుమ్రా గత 122 బాల్స్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ముంబైకి ఆందోళన కలిగించే అంశం. నేడు అతను తన ఫామ్ అందుకోవాలని జట్టు కోరుకుంటోంది. ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య ఉన్న చరిత్రను చూస్తే ఈ రెండు జట్లు ఐపీఎల్ చరిత్రలో అత్యంత సమానమైన ప్రత్యర్థులుగా కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 34 సార్లు తలపడగా ఇద్దరూ చెరో 17 విజయాలతో సమంగా ఉన్నారు. వాంఖరే స్టేడియంలో కూడా ఇద్దరూ చెరో 5 విజయాలతో బరాబరీగా ఉన్నారు. వీరి మధ్య జరిగిన మ్యాచ్లలో ఎన్నో ఉత్కంఠభరితమైన పోరాటాలు ఉన్నాయి. ముఖ్యంగా 2020లో జరిగిన మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లి పంజాబ్ విజయం సాధించిన తీరు ఐపీఎల్ చరిత్రలోనే ఒక అద్భుతం. రోహిత్ శర్మ ఈ రైవల్రీలో 626 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా ఉండగా బుమ్రా 24 వికెట్లతో టాప్ బౌలర్గా ఉన్నాడు. ఒకవేళ రోహిత్ లేకపోతే ముంబైకి ఆ అనుభవం మరియు నాయకత్వ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ముగింపుగా చూస్తే నేటి మ్యాచ్ ముంబై ఇండియన్స్కు ఒక అగ్ని పరీక్ష లాంటిది. రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే ఉత్కంఠకు మ్యాచ్ టాస్ సమయంలోనే తెరపడనుంది. ముంబై ఇండియన్స్ తమ వరుస ఓటములకు బ్రేక్ వేయాలంటే హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీ లోపాలను సరిదిద్దుకోవాలి మరియు జట్టులోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆడాలి. మరోవైపు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ తమ అజేయ యాత్రను కొనసాగించాలని పట్టుదలగా ఉంది. పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవటానికి ముంబైకి ఇది అత్యంత కీలకమైన సమయం. ఒకవేళ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరమైతే ముంబై కేవలం రోహిత్ లేని లోటునే కాకుండా మైదానంలో అతని నుంచి లభించే విలువైన సలహాలను కూడా కోల్పోనుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.